పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది మేము ఒక 6 నెలల కిందనే బయటపెట్టాం. ఇప్పుడు మీరు ఉత్తరం రాసిండ్రు. అంటే మీ ఈఎన్సీ గారు మీ ప్రభుత్వం ఉత్తరం రాసింది. కేఆర్ఎంబీకి లేని నిజం అని ఇప్పుడు కదా మీరు ఒప్పుకున్నారు. ఆ రోజు మమ్మల్ని తిట్టిండ్రు మేము బయట పెడితే. అతి తక్కువ నీళ్లు వాడుతున్నారు, మీరు ఫెయిల్ అవుతుండ్రు అంటే మా మీద రాజకీయంగా బురద జల్లిండ్రు, ఏదో తిట్టిండ్రు. మేము ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర హక్కుల కోసం ఎన్ని తిట్లు పడడానికైనా సిద్ధం. తిట్లు తిన్నా మిమ్మల్ని ఇడిచిపెట్టాం. మాకు ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలి. మమ్మల్ని తిట్టిండ్రు. ఇవాళ మేము చెప్పిందే నిజమని మీరే ఉత్తరం రాసిండ్రు కదా కేఆర్ఎంబీకి. అరే అడ్డగోలుగా వాడుతుంది ఆంధ్రప్రదేశ్, జర ఆపుండ్రి. ఇది ఆనాడు ఇది కూడా ఎప్పుడు రాసిండ్రు? చేతులు గాలిని కాకులు పట్టుకున్నారు. మేము ప్రశ్నించిన నాడే నిద్రలేచి ఉంటే, మేము ఆ రోజు అడిగిన నాడే మీరు మేల్కొని ఉంటే ఈ పరిస్థితి రాష్ట్రానికి వచ్చినా? ఇలా 80% నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకునే పరిస్థితి ఎవరు కల్పించిండ్రు? మీరు నిద్రపోవడం వల్ల. మేము ఆనాడు మేము ప్రశ్నించిన నాడే, 6 నెలల కింద మేము చెప్పిన నాడే మీరు బాధ్యతగా వ్యవహరించుంటే, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చుంటే, మీరు జాగ్రత్తగా వ్యవహరించుంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ఇంత నష్టం అవుతుండేనా అని నేను అడుగుతా ఉన్నా.